ప్రభు ప్రేమ మా తండ్రి ఘనమైన నామానికి తండ్రి ఈ శుక్రవారం నైనా 7 మాటలు ధ్యానించుండగా నైనా మీ పరిశుద్ధాత్మ బిడ్డలపై కుమరించమని అడుగుతున్నారు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, నాలో మీరుని మాట్లాడమని ఏ అర్హత లేని నన్ను నాయన ప్రభు ఈ రీతిగా నేను పెట్టుకున్నామంటే నీకు నైనా ప్రత్యేకమైన ఆస్తుతులు చెల్లించుతున్నాను తండ్రి. మరి మనం ఇంతవరకు 40 రోజులు ఏ విధంగా గడిపాం. 40 అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఈ 40 రోజులు ఎంతో ఉపవాసంతో ఎవరికెవరు ఏ రీతిగా ఏర్పరచుకున్నారు. ఒక వ్యక్తి ఉన్నారంటే అతను ఫుల్ డే ఉపవాసం ఉండి ఫాస్టింగ్లో గడిపారు. కాబట్టి ఆ ఫాస్టింగ్లో మరి మన హృదయం ఏ రీతిగా ఉంది, మనం ఎలా ప్రవర్తించాము అని మనమే ప్రశ్న వేసుకోవాలి. మరి మోషే 40 రోజులు ఉపవాసం చేసి 10 ఆజ్ఞలను పొందుకున్నారు. మరి మనము ఈ 40 రోజులు ఉపవాసం చేసి మనం ఏం పొందుకున్నాము అది మనకే తెలియాలి. ప్రభువారు కూడా కొండపైకి ఎక్కి 40 రోజులు ఉపవాసం చేస్తారు. నోవహు కాలంలో మరి 40 రోజులు జలప్రళయం వచ్చింది. అదేవిధంగా ఈ 40 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనము అందరం నిష్ఠగా ఉపవాసాలు చేసి చేయలేని స్థితిలో ఉన్నవారు కూడా ఏదో కొంత సమయం కేటాయించుకుని మరి మనము ఉపవాస దినాలు గడిపాము. ఈ మహాశుక్రవారం సిలువలో ఆయన పలికిన 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. ఆయన మాటలు లెక్కింపలేనివి. మరి ఆయన అనేక పర్యాయాలు వాక్యాలు బోధించారు, అందరికీ పరిచర్య చేసి ఎన్నో రీతిగా చెప్పారు. అవన్నీ బైబిల్లో లెక్కింపబడినాయి. అవి ప్రతిరోజు చదువుతాం. కానీ రోజు 7 మాటలనే ఎందుకు మనం ధ్యానించుకుండాలి? ఇవి చాలా శ్రేష్టమైనవి. ఆ 7 మాటల్లో బిడ్డలిద్దరూ మొదటి మాట మాట్లాడారు, రెండవ మాట కూడా మాట్లాడారు, మన అందరము విన్నాము. మరి 3వ మాట యేసు ప్రభు వారు బాధ్యత అంటే బాధ్యతను గుర్తు చేసి ఆయన మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అమ్మ అనే పదానికి చాలా విలువైందనమాట. అమ్మ అంటే స్త్రీలకు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే అమ్మ అన్న పదం వచ్చినప్పుడు ఎవరమైనా సరే పరాయి పెట్టైనా అమ్మని పిలిస్తే ఎంతో కలిగిపోతుంది తల్లి. ఎందుకంటే ఆ హృదయం అంతగా హత్తుకుంటుంది అనమాట. మరి సిలువలో మరి యేసు ప్రభు వారు ఎంతగానో వేదన చెందుతున్నారు. మన పాపాల నిమిత్తమే సిలువ వేయబడ్డారు. ఆయనకు అంత అవసరమా? ఆయన మనం సిలువ వేయాలి అని ఆ తండ్రి ఆలోచించారు. ఏమని? మరి మన పాపాన్ని చూస్తున్నారు. చూసినప్పుడు మరి యెషయాలో ఉన్నది యెషయా 1వ అధ్యాయము మరి చూస్తే దాంట్లో దేవుడు మన పాపాల గురించి వేదన పడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుమని ఈ మనుషులు సృష్టించాను, కానీ మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? భయంకరమైన దినాలు ఉన్నారనమాట. ఆ భయంకరమైన దినాలు ఎలా ఉన్నాయి? ఒకరితో ఒకరు విచ్చలవిడిగా ప్రవర్తించడం, వర్ష వాయువు అనేది తెలియకోకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుడు సృష్టిని ఏమనుకున్నాడు? ఈ సృష్టించాను కానీ వేదన చెందాడు. అప్పుడు కూడా అప్పుడు సిలువ వేయబడ్డాడంటే ఎవరి కోసం? దేవుడు మనం ఆనాటి కాలంలో మరి అప్పటి నుంచి కూడా పాపం చేస్తూనే వస్తున్నారు. ఆ పాపం ఇప్పటికీ ఉందా? ఇంకా ఎక్కువైపోయింది. దేవుడు మరి అక్కడ అందరినీ చూశాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు ఎవరాని ఆకాశం నుండి పరిశీలించాడు. నోవహు కనిపించాడు. ఆయనకి మరి ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట. ఆయనకి కనిపించి మరి సర్వం నాశనం చేసేస్తున్నాను నా పిల్లలు, మరి వీళ్ళు చాలా మరి ప్రవర్తన ఇలా ఉంది, మరి అసలు బాగోలేదనేసి ఆయన 40 రోజులు వర్షాన్ని, భయంకరమైన వర్షాన్ని కురిపించి సృష్టిని అంతా మరి సర్వనాశనం చేశారు. అప్పుడు నోవహు కుటుంబం ఒకటి
మరి నీతిమంతులుగా కనపడ్డారు కాబట్టి అప్పుడు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి 40 రోజులు వారు రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఆయన ద్వారా మనము మళ్ళీ విస్తరింపబడి ఏమైంది, మళ్ళీ పాపంలోనే పడిపోతూ వస్తున్నాము. మనము మన క్రియలు ఎలా ఉన్నాయన్నది మనం ఎదుటివారిని అంటే ఈవిడ పెద్ద గొప్పదా అనేసి మనం అంటాం. కానీ వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఎంతోమంది మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు. అయినా వాటి నుండి మనం నడుస్తున్నామా నడవట్లేదు. ఏ విధంగా నడుస్తున్నాము, ఏ విధంగా మరి మనం ఉంటున్నాము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ 40 రోజుల్లో మరి ఎంతో నవముగా కూడా వాక్యాలు చెప్పినప్పుడు మరి దేవుడు అనంతం చేస్తాడంట. మీరు అందరూ రక్షింపబడాలంటే వాళ్ళలోకి రండి అన్నప్పుడు వాళ్ళందరూ ఆయన మాట వెర్రితనంగా చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా వాక్యం ఎలాగుంది, వాక్యం వింటున్నాము, వెళ్తున్నాము, కానీ మనము ఏ రీతిగా నడుచుకుంటున్నాం అన్నది మరి మనకే తెలియాలి. ఆ వాక్యం వెర్రితనంగా ఉంటుందా, మరి మనము ఆ యొక్క మందిరం దాటాక మనం ఎలా ఉంటున్నాము, మన చూపులు ఎలా ఉంటున్నాయి అనేసి మనం గ్రహించుకోవాలి. మరి ఇక్కడైతే మరి యేసు మరి సిలువేయబడ్డప్పటికీ రక్తం కారుతుంది, శరీరం అంతా అరికాళ్ళు మరి ముళ్ళు దిగిపోయి నొప్పులతో ఆయన సిలువ మోస్తూ సమస్యలతో మరి అంత వేదనలో ఉన్నప్పటికీ మరి ఆ కొండ దగ్గర తీసుకొచ్చి సిలువ వేసినప్పుడు కూడా మరి దేవుడు అందరినీ పరిశీలించి చూసినప్పుడు ఆ తల్లి ఎంతో వేదన పడుతుంది. మరి ఆనాటి కాలంలో కూడా ఈ లోకంలో ఎవరైతే సరిపోతాను నా కుమారుని పంపడానికి అని చూసినప్పుడు ఒక దీనమైన కుటుంబంలోంచి మరియ కనిపించింది. ఆ మరియ ద్వారా మరి ప్రభుని ఈ లోకంలో పుట్టించారు. తల్లి అయినటువంటి వారికి తెలుసు ఏంటి, ఆమె పొద్దు కొడుకు తల్లడిల్లిపోతుంది అనమాట. ఏ రీతిగా తల్లడిల్లిపోతుందో ఆమె హృదయ వేదన ఎవరూ గ్రహించలేనంతగా ఏడుస్తుందన్నమాట. మరి మన బిడ్డకి ఏదన్నా అయితే మనం ఎంత తల్లడిల్లిపోతాము, మన బిడ్డకి అంత జరుగుతుంది. మరి మనం రక్షించే తండ్రి మనము ఎలా ఉండాలని కోరుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆయన ఆశను మనం మనం నెరవేరుస్తున్నామా, మనం పాపంలో పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము అనేది చీకటి శక్తిని మనము చీకటిలో ఉంటున్నాము కానీ వెలుగు సంబంధులుగా బ్రతకలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తానే వస్తున్నాడు. ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఈ వేదన? ప్రపంచమంతా మరి అగ్నితో దహించి వేస్తుంది. ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు, మనం కూలిపోవడం, కాలిపోవడం, బస్సులు కాలిపోవడం, మరి ఈ బాంబులతో మనము మరణపాయంలో ఉన్నాం. దేవుడిని ఎంతగా బ్రతిమాలంటే అంతగా బ్రతిమాలుకోవాలన్నమాట. దేవుడిని మనము ప్రతి క్షణము అడుగేస్తామంటే తండ్రి ఈ ఈ సమయము ఇప్పుడు మంద కాదన్నది మనము దేవుడిని స్మరిస్తూనే బ్రతకాలి తప్ప పాపకోపంలో పడిపోవడానికి ఏమాత్రం అర్హులము కాము. ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎంచుకుని మనం ఈ 4 గోడల మధ్య మరి మనం ఏం చేస్తున్నాం అన్నది మనుషులకు తెలియదు. కానీ ఆకాశం నుండి పరిశీలించే దేవుడు తప్పనిసరిగా చూస్తాడు, దానికి తగిన శిక్ష చేస్తాడు. అప్పుడు నోవహు కూడా ఒక మాట ఇచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎటువంటిది? ఆ వాగ్దానము నేను ఎవరి పాపం చెప్పినా, ఎవరి క్రియలు చెప్పినా వారికే ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. మరి ఆ రీతిగా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మారలేదని తండ్రి నా కుమారునిగా తన ఆత్మను పంపాలని నిశ్చయించుకున్నాడు. పంపినప్పుడు ఆయన కూడా మరి తన యవ్వన కాలపు రక్తాన్ని ఈ లోకంలో చిందించి మన కొరకు మన పాపాల కొరకు ఆనాటి కాలం నుండి ఆచరిస్తూనే వస్తున్నాం తప్ప ఆయన ఆజ్ఞల్ని మనం గైపడుతున్నామా? మరి ఆయన యొక్క పరిశుభ్రత మనం పొందుకుంటున్నాం అన్నది మనమే ప్రశ్న వేసుకోవాలి. అక్కడ తల్లి ఎంతో వేదన పడుతున్నది. ఆ వేదన అంతా మరి యోహాన్ని చూపించి మరి ఆయన ఎంతగానో మరి తల్లికి అప్పగించాడు. యోహాన్ని శిష్యుడు హృదయాన్ని హత్తుకున్నాడు కాబట్టి ఆయనకి అప్పగించి మరి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన బాధ్యతను నెరవేర్చాడు. ప్రతి కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను ఆయన నెరవేర్చి ఇదిగో అమ్మ నీ కుమారుడని యోహాన్ అనే శిష్యుడికి అప్పగించాడు. ఈ కొద్ది వరకు దేవుడు దీవించింది. 3వ పాఠం ధ్యానం నడిపించిన